వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్ 1000 సెంటెన్సెస్ సిరీస్ లో మరొక 50 సెంటెన్సెస్ నేర్చుకుందాము. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. దీనికన్నా ఫస్ట్ మనం ఒక 14 వీడియోస్ పోస్ట్ చేశాను 50 సెంటెన్సెస్ తో. సో అది కూడా ఒకసారి వాచ్ చేయండి. నేను చెప్తున్నంతసేపు నాతో పాటు మీరు ఓరల్ చెప్పండి. నువ్వు ఎక్కడ ఉంటావు? తుమ్ కహా రెహతే హో. అదే ఇదే క్వశ్చన్ ఒక అమ్మాయిని అడగాలి అంటే తుమ్ కహా రెహతీ హో. నేను విజయవాడలో ఉంటాను. మై విజయవాడ మే రెహతా హూ. నేను అనే పర్సన్ స్త్రీ అయితే మై విజయవాడ మే రెహతీ హూ. అతను నీ స్నేహితుడా? వహ తుమ్హారా దోస్త్ హై క్యా? వహ తుమ్హారా దోస్త్ హై క్యా? అతను నీ స్నేహితుడా? అవును, అతను నా మంచి స్నేహితుడు. హా, వహ మేరా అచ్చా దోస్త్ హై. హా, వహ మేరా అచ్చా దోస్త్ హై. అవును, అతను నా మంచి స్నేహితుడు. నువ్వు నాతో వస్తావా? క్యా తుమ్ మేరే సాత్ చలోగే? ఒకవేళ నువ్వు అనే పర్సన్ గర్ల్ అయితే క్యా తుమ్ మేరే సాత్ చలోగి? అవును, నేను నీతో వస్తాను. హా, మై తుమ్హారే సాత్ చలూంగా. అదే నేను అనే వ్యక్తి స్త్రీ అయితే మై తుమ్హారే సాత్ చలూంగి. నాతో పాటు వారలు చెప్పండి. నీ స్కూల్ ఎక్కడ ఉంది? తుమ్హారా స్కూల్ కహా హై? నేను సెయింట్ మేరీస్ పాఠశాలలో చదువుతున్నాను. मैं सेंट मैरीज स्कूल में पढ़ रहा हूं. చదువుతున్నాను. ఈ రోజు ఏ రోజు? आज कौन सा दिन है? आज कौन सा दिन है? ఈ రోజు ఏ రోజు? ఈ రోజు ఆదివారం. आज रविवार है. आज रविवार है. ఈ రోజు ఆదివారం. నువ్వు నిన్న ఏం చేశావు? కల్ తుమ్నే క్యా కియా థా? ఈ క్వశ్చన్ ఎవరిని అడిగినా సరే ఇలానే ఉంటుంది. కల్ తుమ్నే క్యా కియా థా? నువ్వు నిన్న ఏం చేశావు? నేను ఇల్లు శుభ్రం చేశాను. మేనే ఘర్ కి సఫాయి కీ థీ. మేనే ఘర్ కి సఫాయి కీ థీ. ఇల్లు శుభ్రం చేశాను. నీకు పాటలు పాడడం ఇష్టమా? క్యా తుమ్హే గానా గానా పసంద్ హై? క్యా తుమ్హే గానా గానా పసంద్ హై? నీకు పాటలు పాడడం ఇష్టమా? అవును, నాకు పాటలు పాడడం చాలా ఇష్టం. హా, ముझे గానా గానా బహుత్ పసంద్ హై. గానా అంటే పాటలు, గానా అంటే పాడడము. పాడడం అనేటువంటి క్రియాపదం వాక్యానికి చివర్లో వస్తుంది, అది క్రియగా గుర్తించాలి. అతను చాలా బాగా పాడతాడు. వహ బహుత్ అచ్చా గాతా హై. వహ బహుత్ అచ్చా గాతా హై. అతను చాలా బాగా పాడతాడు. ఆమె చాలా బాగా డాన్స్ చేస్తుంది. వహ బహుత్ అచ్చా నాచ్తీ హై. వహ బహుత్ అచ్చా నాచ్తీ హై. ఆమె చాలా బాగా డాన్స్ చేస్తుంది. నీకు ఆడడం ఇష్టమా? క్యా తుమ్హే ఖేల్నా పసంద్ హై? క్యా తుమ్హే ఖేల్నా పసంద్ హై? నీకు ఆడటం ఇష్టమా? అవును, నాకు క్రికెట్ ఆడడం ఇష్టం. हाँ,
मुझे क्रिकेट खेलना पसंद है. मुझे क्रिकेट खेलना पसंद है. అతను ప్రతి ఉదయం పరిగెడతాడు. वह रोज सुबह दौड़ता है. वह रोज सुबह दौड़ता है. అతను ప్రతి ఉదయం పరిగెడతాడు. నేను ప్రతిరోజు యోగా చేస్తాను. मैं रोज योग करता हूँ. मैं रोज व्यायाम योग करता हूँ. ఎవరు మాట్లాడుతున్నారు? కౌన్ బోల్ రహా హై. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? యహ్ కౌన్ బోల్ రహా హై. నేను మాట్లాడుతున్నాను. మే బోల్ రహా హూ. మే బోల్ రహీ హూ. నువ్వు బిజీగా ఉన్నావా? క్యా తుమ్ వ్యస్త హో. నాతో పాటు వారలు చెప్తున్నారు కదా, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. క్యా తుమ్ వ్యస్త హో. నువ్వు బిజీగా ఉన్నావా? లేదు, నేను ఖాళీగా ఉన్నాను. నహీ మై ఫ్రీ హూ. మై ఫ్రీ హూ. నువ్వు నాకు సహాయం చేస్తావా? క్యా తుమ్ మేరీ మదద్ కరోగే. క్యా తుమ్ మేరీ మదద్ కరోగే. నువ్వు నాకు సహాయం చేస్తావా? అవును, తప్పకుండా చేస్తాను. హా జరూర్ కరూంగా. జరూర్ కరూంగా. తప్పకుండా చేస్తాను. ఈ పని చాలా కష్టం. యహ కామ్ బహుత్ ముష్కిల్ హై. యహ కామ్ బహుత్ ముష్కిల్ హై. ఈ పని చాలా కష్టం. ఓరల్ చెప్పండి. ఆందోళన పడవద్దు. డోంట్ వరీ. చింతా మత్ కరో. చింతా మత్ కరో. అన్నీ బాగానే అవుతాయి. సబ్ ఠీక్ హో జాయేగా. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. డోంట్ వరీ. సబ్ ఠీక్ హో జాయేగా. చింతా మత్ కరో. నువ్వు రెడీగా ఉన్నావా? క్యా తుమ్ తయార్ హో. సిద్ధంగా ఉన్నావా? క్యా తుమ్ తయార్ హో. అవును, నేను సిద్ధంగా ఉన్నాను. హా మై తయార్ హూ. మై తయార్ హూ. త్వరగా చెయ్యి. జల్దీ కరో. త్వరగా చెయ్యి. జల్దీ కరో. నెమ్మదిగా మాట్లాడు. ధీరే బోలో. నెమ్మదిగా మాట్లాడు. ధీరే బోలో. జాగ్రత్తగా విను. ధ్యాన్ సే సునో. జాగ్రత్తగా విను. ధ్యాన్ సే సునో. చూడు ఎవరు వచ్చారు. దేఖో కౌన్ ఆయా హై. క్వశ్చన్ వర్డ్ పెట్టండి. దేఖో కౌన్ ఆయా హై. ఎవరు వచ్చారో చూడు. అతను నా అన్నయ్య. వహ మేరా భాయి హై. అయితే మేరే భాయి హై. రెస్పెక్ట్ గా చెప్పాలంటే మేరే భాయి హై. ఈమె నా చెల్లెలు. యహ మేరీ బెహన్ హై. యహ మేరీ బెహన్ హై. ఈమె నా చెల్లెలు. నీ కుటుంబం పెద్దదా? తుమ్హారా పరివార్ బడా హై క్యా? తుమ్హారా పరివార్ బడా హై క్యా? నీ కుటుంబం పెద్దదా? అవును, మా కుటుంబం పెద్దది. హా మేరా పరివార్ బడా హై. మేరా పరివార్ బడా హై. నాకు నలుగురు అన్నలు. మేరే చార్ భాయి హై. మేరే చార్ భాయి హై. అన్నలు అంటే బడే బాయి హై, చోటే బాయి హై, తమ్ముళ్ళు అలా చెప్పొచ్చు. నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ముజే దో బెహనే హై. ముజే దో బెహనే హై. నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. మీ నాన్న ఏం చేస్తారు? తుమ్హారే పితా క్యా కర్తే హై. తుమ్హారే పితా క్యా కర్తే హై. మీ నాన్న ఏం చేస్తారు? మేరే పితా శిక్షక్ హై. మా నాన్న టీచరు. మేరే పితా శిక్షక్ హై.
టీచర్. మీ అమ్మ ఏం చేస్తుంది? తుమ్హారీ మా క్యా కర్తీ హై? తుమ్హారీ మా క్యా కర్తీ హై? మేరీ మా గృహిణి హై, హోమ్ మేకర్. మేరీ మా గృహిణి హై. నీకు పిల్లలు ఉన్నారా? क्या तुम्हारे बच्चे हैं? क्या तुम्हारे बच्चे हैं? నీకు పిల్లలు ఉన్నారా? हाँ, 2 बच्चे हैं. అవును, ఇద్దరు పిల్లలు ఉన్నారు. हाँ, 2 बच्चे हैं. వారి పేర్లు ఏమిటి? उनका नाम क्या है? उनका ఇద్దరు కదా. एक का नाम रोहित, दूसरे का नाम सीमा है. एक का नाम रोहित और दूसरे का नाम सीमा है. చాలా అందమైన పేర్లు, చాలా బాగున్నాయి. बहुत सुंदर नाम है. बहुत सुंदर नाम है. ఓకే, సో ఇలా మనం ఒక 50 సెంటెన్సెస్ నేర్చుకున్నాము. నేను చెప్తున్న ప్రతిసారి కూడా మీరు కూడా ఓరల్ చెప్తూ ఉండండి. అప్పుడే భాష అనేది మీరు మాట్లాడగలుగుతారు. విని అర్థం చేసుకుంటున్నారు అంటే మీ దగ్గర లిజనింగ్ స్కిల్స్ ఉన్నట్టు. సో వెంటనే అవి మీరు చెప్పడానికి ప్రయత్నించండి. సో అబ్ తక్ హమ్ సాత్ రహే. तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.